మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈ యొక్క వీడియో పెట్టడానికి ముఖ్య కారణం, ఏదైతే 5 సంవత్సరాల పాటు అవినీతి అరాచకపు పాలన ఈ వైసీపీ పాలన కొనసాగింది. అందులో భాగంగా ఈ 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత కోసం, జనసేన పార్టీలో మార్పు తీసుకురావడం కోసం ఆయన చేసినటువంటి అనేక పోరాటాలు, అనేక విధాలుగా ప్రజలకు అండగా నిలబడ్డం. అందులో భాగంగా ఈ వైసీపీ నాయకులందరూ కూడా నోరుంది కదా అని చెప్పి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడం, వ్యక్తిగత విమర్శలు, కుటుంబం గురించి, కుటుంబంలో సభ్యుల గురించి, తల్లి గురించి అనేక విధాలుగా మాట్లాడినటువంటి విషయాలు మనం ఎన్నో గమనించాం. అయితే ఈ 5 సంవత్సరాల పాటు ఈ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అనేక విధాలుగా దూషిస్తూ ఉంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా తిప్పికొట్టే విధంగా, వైసీపీ నాయకుల్ని విమర్శించే విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, వాళ్ళ గురించి మాట్లాడడం కానీ చేసినటువంటి దాఖలాలు లేవు 5 సంవత్సరాల పాటు కూడా. కానీ అలుపెరగని పోరాటం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం జనసేన జెండాని భుజం మీద పెట్టుకొని అన్ని మండలాల్లో కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరికీ కూడా అండగా ఉంటూ పోలీస్ స్టేషన్లకు వెళుతూ వాళ్లతో పాటు మమేకమై అనేక పోరాటాలు, అలుపెరగని పోరాటం చేసినటువంటి నా మీద ఎన్నికలకు ముందు ప్రెస్ మీట్ పెట్టడం, నా గురించి మాట్లాడడం సిగ్గుతో కూడిన విషయం. ఎందుకంటే మనం పోరాడాల్సింది వైసీపీతో. మనం మన నాయకుడిని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన నాయకుడిని ఏదైతే వైసీపీ నాయకులు ఆయన పెళ్లిళ్ళ గురించి, ఆయన వ్యక్తిగతం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం నోరు మూసుకో ఉండి, మన జనసేన పార్టీకి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలపై పోరాడుతున్న నన్ను ఎన్నికల ముందు మీరు మాట్లాడి ఏమి సాధించారో నాకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయనని ఎవరైనా సరే చిన్న మాట అన్నా సరే, ఈవెన్ నా కుటుంబ సభ్యులతో సహా ఎవరైనా సరే ఒక్క మాట అన్నా సరే ఒప్పుకోను నేను. ఈ విషయం మీకు తెలుసో లేదు. నా పోరాటం వైసీపీతోనే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం మనం అంతా పనిచేస్తున్నాం. ఎన్నికల ముందు హడావిళ్ళు చేయడం కాదు, ఎన్నికల ముందు వ్యక్తిగత విమర్శలు చేయడం కాదు. మనకు వీలైతే ఈ 5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టాలా, వాళ్ళ గురించి మాట్లాడాలా, వాళ్ళ దోపిడీల గురించి మాట్లాడాలా, వాళ్ళ అవినీతి గురించి మాట్లాడాలా, వాళ్ళ దౌర్భాగ్యాల గురించి మాట్లాడాలా, వాళ్ళ కోటి కత్తుల గురించి మాట్లాడాలా, వాళ్ళ గొడ్డల పోట్ల గురించి మాట్లాడాలా, వాళ్ళ గులకరాయి గురించి మాట్లాడాలి. మనం మాట్లాడి మనం పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాం, సర్వేపల్లి నియోజకవర్గంలో బలంగా ఉండాం, మేము మా బలం ఇంత, మేము ఇంత, మా శక్తి ఇంత, జనసేన ఉప్పెన ఎలా ఉంటుందని చెప్పి ఒక్కరోజు కూడా మీడియా సమావేశం పెట్టి మాట్లాడినటువంటి దాఖలాలు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, నా మీద ప్రెస్ మీట్లు పెట్టినందువల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పోరాడింది దుర్మార్గుడైనటువంటి, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. నేను పోరాడింది ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి మీద, ఆయన చేసిన అవినీతి మీద, జరగని అభివృద్ధి మీద, తరలిపోతున్న కంటైనర్ టెర్మినల్ మీద, కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ దందాల మీద, భూముల ఆక్రమణ మీద, రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి రూపాయి డబ్బులు కూడా ఇవ్వకుండా ఐపీ పెట్టినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు డల్లారి మీద నేను పోరాడింది. కాబట్టి మిత్రులారా, నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీకు, ఎవరు కూడా రాజకీయంగా ఎదగాలి,
రాజకీయంగా నిలబడాలి, పార్టీ మనకు గుర్తింపు ఇచ్చింది, ఆ గుర్తింపును మనం అనుసరించి మనం ముందుకు అడుగులు వేయాలి అంటే ఒక వ్యూహం, ఒక సమూహం, ఒక కలయిక, ఒక పోరాటం, ఒక ధైర్యం, ఒక మొండితనం, ఒక సైన్యం, ఇవన్నీ ఉంటేనే ఎవరైనా సరే ముందుకు వెళ్ళగలరు. ఏ రోజు కూడా ఈ 5 సంవత్సరాల పాటు ఏ రోజు కూడా ఎక్కడా కూడా మీరు పోరాటం చేయడం కానీ మీడియా సమావేశాలు పెట్టడం కానీ చేసినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మీ అందరికీ సహృదయంతో మిమ్మల్ని ఏమి తక్కువ చేసి కాకుండా మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి నేను ఒకటే కోరుతా ఉన్నా, నేను అవమానాలను పడతా ఎవరి కోసం? పవన్ కళ్యాణ్ గారి కోసం. నేను నిలబడతా ఎవరి కోసం? నా నియోజకవర్గ అభివృద్ధి కోసం. నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినా సరే నేను పెద్దగా పట్టించుకోను, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు మాట్లాడినా సరే ఊరుకోను. కాబట్టి మిత్రులారా, ఇకనైనా సరే మీరు కొన్ని అలవాట్లను మానుకోండి. ఎవరు కూడా ఆస్తులు పంపిణీ జరగటం లేదు, ఎవరు కూడా కొట్లాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే రేపు జరగబోయే కౌంటింగ్కి సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల గెలుపులో భాగంగా మనం ఎంతో కష్టపడ్డాం, మన కృషిని మనం చేసాం పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం. ఆయన ఆశయాన్ని నిలబెట్టడం కోసం మీ వంతు మీరు